నాగర్ కర్నూలు జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సమస్యల పట్ల ప్రభుత్వం వెంటనే చర్యలు జరపాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ వారు కార్మికులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని మరియు కనీస వేతనం 26,000 అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ నాగర్ కర్నూలు నియోజకవర్గం దిలీప్ చారి అన్నారు। ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్స్ను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది పనిచేయకపోవడం వల్ల గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపిస్తుందని, ఇలాంటి పరిస్థితుల్లో వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు। దాదాపు 9 మాసాల క్రితం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులకు పీఆర్సీ వర్తింపజేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ పంచాయతీ కార్మికులకు మాత్రం పీఆర్సీ అమలు చేయకపోవడం కార్మికుల యొక్క కష్టాన్ని కాలరాయడమేనని వారు అన్నారు। అందులో భాగంగా కేవలం 1000 రూపాయల వేతనం పెంచి చేతులు దులుపుకోవడం కాదని 30% పీఆర్సీ అమలు చేసి కనీస వేతనం 26,000 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు। ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం కార్మికులకు 30% పీఆర్సీ అమలు చేసి కనీస వేతనం 24,000 చెల్లించాలని, లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొడ్ల రాజవర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎలిమిరామ్, నాయకులు బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, లక్ష్మయ్య, చందు, తిరుపతయ్య, భరత్ తదితరులు పాల్గొన్నారు। భారతీయ జనతా పార్టీ ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో న్యాయమైన డిమాండ్ల కోసం వారు ఏదైతే నిరవధిక సమ్మె మొదలుపెట్టినరో ఆ సమ్మెకు పూర్తిగా సంఘీభావం తెలుపుతూ మద్దతు తెలపడం కోసమే మేము ఈరోజు ఈ సమ్మె శిబిరానికి రావడం జరిగింది। వీరికి అండగా తుదిదాకా ఉంటామని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము వారికి హామీ ఇస్తూ ఉన్నాం। వారు ఏదైతే న్యాయమైన డిమాండ్లు చెప్తా ఉన్నారో 19,500 కనీస వేతనాన్ని చెల్లించి ఈ గ్రామ పంచాయతీ సిబ్బందికి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారో అది 100% పాళ్ళు సబబైన న్యాయమైన డిమాండు కనుక 19,500 రూపాయల కనీస వేతనాన్ని వెంబడే ప్రకటించాలని చెప్పి, అదేవిధంగా కారోబారు బిల్ కలెక్టర్లను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వీరందరూ డిమాండ్ చేస్తున్నారు। ఇది కూడా న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆ డిమాండ్ను చూచా తప్పకుండా ఈ ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వెంబడే ఈ డిమాండ్లను పరిష్కరించాలి। లేని ఎడల గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మేము మండలాల వారీగా నాగర్ కర్నూలు నియోజకవర్గం కేంద్రంలో అవసరమైతే కలెక్టరేట్ను కూడా ముట్టడించి ఈ డిమాండ్ల సాధనలో భారతీయ జనతా పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం।